ఎస్ లీడర్స్, గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. మరి ఈ రోజు సెషన్ కోసం చెప్పుకోవాలి అంటే ఉమ్, ఎవరు ఎవరికి ఎప్పుడు తారసపడతారో తెలియదు కదండి. మరి సార్ కోసం చెప్పుకోవాలంటే సారే చెప్తారు మొత్తం వాట్ ఈజ్ వాట్ అన్నది. సార్ అయితే మా చిరంజీవి గారు వరంగల్ నుంచి మాట్లాడుతున్నారండి, తొర్రూరు డిస్ట్రిక్ట్. ఆ ఒక టీచర్ ప్రొఫెషన్ లో ఉంటూ వెస్టేజ్ కోసం తెలుసుకొని ఇది లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ అనేసి నేను ఎందుకు చేయకూడదు, అసలు ఖాళీ ఉండదండి. మార్నింగ్ 8 నుంచి నైట్ 8 వరకు కూడా సార్కి స్కూల్ ఉంటుంది. అలాంటిది నేను ఎందుకు చేయకూడదు, ఎలా అయినా నేను చేయాలి, వెస్టేజ్ ని డెవలప్ చేయాలి, ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని ఇవ్వాలి, నేను ఆరోగ్యం తీసుకోవాలన్న ఉద్దేశంతో సార్ రావడం జరిగింది. సో అలాంటి చిరంజీవి గారు మంచి డెడికేటెడ్ లీడర్ అండి. ఆ అంటే చూడండి, కొన్ని కొన్ని ప్రాంతాల్లో అసలు వినరు. అంటే చెప్తాం గాని ఇలానే చెప్తారులే అనుకుంటారు, కానీ ఎందుకు వినరు ఆ, అని చాలా స్ట్రాంగ్ గా ఉండి ఎన్ని ఫెయిల్యూర్ వచ్చినా సరే నేను ఎందుకు చేయలేనన్న ఉద్దేశంతో నిలబడుతున్నారు. నాకు అది చాలా నచ్చుతుంది సార్లో. సో మరి అలాంటి డైనమిక్ లీడర్ ని ఒకసారి మన అందరం కూడా గ్రాండ్ గా వెల్కమ్ చెప్దాము. ఒక టీచర్ ప్రొఫెషన్ లో ఉంటూ ఈ రోజు మనకి టీచింగ్ చేయటానికి వచ్చారు కాబట్టి సార్ని అందరూ కూడా అన్మ్యూట్ చేసుకొని గ్రాండ్ గా వెల్కమ్ చెప్పండి. సార్ Good చిరంజీవి. morning, sir. Chiranjeev garu. Welcome, sir. Welcome, sir. Very గుడ్ good మార్నింగ్. morning, sir. Chiranjeev, sir. Welcome to the Zoom section, sir. Good morning, sir. Welcome. Good morning, Good madam. morning, Good morning, sir. madam. Good morning, Welcome sir. to Zoom Chiranjeev, session. sir. Welcome to Zoom. Sir, Good morning, sir, sir. good morning, Chiranjeev, sir. sir. Good Welcome, sir. morning. Good morning, sir. Welcome, sir. Good morning, madam. Good morning. Good morning, sir. Welcome, sir. సార్. Good morning, sir. Welcome, sir. Good morning. Welcome, sir. Good morning, madam. Very good morning, అందరికి. సార్ అయితే ఫస్ట్ సెషన్ అందరూ కూడా కోఆపరేట్ చేయండి. ఫస్ట్ సెషన్ అయినా ఏం పర్వాలేదు, మా సార్ టీచర్ కాబట్టి మనందరికీ కూడా నేర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. సో వెల్కమ్ సార్ చిరంజీవి గారు. ఓవర్ టు యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. వెరీ గుడ్ మార్నింగ్ మేడం, అందరికి వెరీ గుడ్ మార్నింగ్. లీడర్స్ అందరూ కూడా మ్యూట్ చేసేసుకోండి. ఒక్క నిమిషం, నేనే చేస్తాను. సార్ మీరు అన్మ్యూట్ చేసుకోండి, ఒకసారి హ్యాండ్ రైస్ చేస్తారు. మీ కోహోస్ట్ ఇచ్చాను సార్. ఓకే మేడం, ఓకే. కొంచెం వాయిస్ పెంచండి సార్, ఓకేనా? ఓకే మేడం. ఓకే. ఓకే మేడం, గుడ్ మార్నింగ్. సార్ మీ వాయిస్ రావట్లా. ఇది పీపీటీ, అది పీడిఎఫ్ షేర్ చేస్తాం మేడం. షేర్ అవుతుంది సార్. వస్తుందా మేడం? షేర్ అవుతుంది. ఓకే ఓకే. 1 by 1 ఇది ఆర్డర్ ప్రకారం రాలే మేడం. నో ప్రాబ్లం సార్. ఓకే మేడం, గుడ్ మార్నింగ్ అందరికి. నా పేరు వచ్చేసి చిరంజీవి, నాది వరంగల్ జిల్లా. నేను ప్రైవేట్ టీచర్, అంటే గవర్నమెంట్ స్కూలే. కొంచెం మీ వాయిస్ వినిపిస్తుందా మేడం? అదే కొంచెం, అంటే కొంచెం లోగా వస్తుంది. నేను గవర్నమెంట్ సొసైటీలో ప్రైవేట్ టీచర్ గా పనిచేస్తున్నాను. నాకు ఓకే మేడం, నాకు వచ్చేసి 22,000 శాలరీ మేడం. నాకు ఇక్కడ నేను హైదరాబాద్ లో గట్కేసర్ దగ్గర ఉంటున్నాను. ఇక్కడ సిటీలో నేను ఉండబట్టి ఒక 5 years అవుతుంది మేడం. 5 years నుంచి
అదే జీతంతో నేను వర్క్ చేస్తూ ఉన్నాను. ఎలాంటి ఇంక్రిమెంట్స్ కానీ సాలరీ ఇంక్రీజ్ కానీ కాలేదు. చాలా ప్రాబ్లమేటిక్ గానే జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను. ఇది ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు సాలరీస్ పెంచుతారేమో అనే ఉద్దేశంతో ఎటు ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో వేరే స్టెప్ తీసుకోలేక మళ్ళీ వేరే ప్రొఫెషన్కి వెళ్తే మళ్ళీ 10,000 నుంచి స్టార్ట్ అయ్యేటువంటి సిచ్యువేషన్ లో ఉండి ఈ ప్రొఫెషన్ నుంచి ఎటు పోలేక దీంట్లోనే 5 ఇయర్స్ నుంచి చేస్తున్నా మేడం. ఈ 5 ఇయర్స్ లో నేనైతే చాలా స్ట్రగుల్ చెందుతున్నాను. ఎందుకంటే నేను ఒక మారుమూల గ్రామం నుండి నేను ఈ సిటీకి వచ్చాను. ఆ వచ్చే 20,000తోటి సిటీలో బతకడం అంటే చాలా ప్రాబ్లమేటిక్ గా ఉంటది. దాదాపు మనం సిటీలో ఉండాలంటే కనీసము ఒక 50,000 మనము సంపాదించినట్లయితే కంప్లీట్ గా మనము ఎలాంటి రిస్క్ లేకుండా ఉండొచ్చు. కానీ 20,000 జీతానికి ఇక్కడ ఉండడం అనేది చాలా కష్టంగా మారి నేను ఆ విధమైనటువంటి అవుతున్న సమయంలో మాకు మేడం గారు నేను ఒక అగ్రికల్చర్ కి సంబంధించినటువంటి స్టేటస్ పెట్టడం ద్వారా ఆ స్టేటస్ చూసి మేము ఒక వేరే పాజిటివ్ లైఫ్ అనే ఒక జూమ్ మీటింగ్ లో ఉండేవాడిని. ఆ జూమ్ మీటింగ్ వింటున్నటువంటి సందర్భంలోనే విజయ మేడం గారు నా స్టేటస్ చూసి ఆమె నాకు ఫోన్ చేసి మీరు ఇట్లా అగ్రికల్చర్ సంబంధించిన ఫ్యామిలీ అని చెప్పేసి తెలుసుకొని అంటే లేదు మేడం నేను అది బాగుందని చెప్పేసి పెట్టిన మేడం. అంటే ఇట్లా మీరు వెస్టేజ్ లో చేయండి సార్ బాగుంటది, మీరు ఏం చేస్తారు అది అని చెప్పేసి అడిగితే నేను స్టార్టింగ్ నుంచి ఒక 1 or 2 months దాకా మేడం ఫోన్ చేస్తే నేను లిఫ్ట్ చేయకుండా ఉండడం, చూద్దాంలే చేస్తాంలే అది అని చెప్పేసి ఆ విధంగా మేడంతో మాట్లాడుతూ వచ్చాను. ఆ తర్వాత కొన్ని రోజులు కొన్ని జూమ్ క్లాసెస్ లింకులు మేడం గారు పంపించారు నాకు. ఆ మేడం గారు పంపించినప్పుడు విజయలక్ష్మి మేడం గారు కానీ మహేష్ పివిఆర్ సార్ కానీ ఆ వీడియో వింటున్నప్పుడు చాలా కనెక్టివ్ గా నేను ఈ వెస్టేజ్ కనెక్ట్ కావడం అనేది జరిగింది. ఈ వెస్టేజ్ కనెక్ట్ కావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలాంటి స్ట్రగుల్ లేనటువంటి బిజినెస్ మరియు ఎలాంటి మనకు రిస్క్ లేనటువంటిది, ఎలాంటి పెట్టుబడి లేనటువంటిది మనకెందుకు ఉపయోగపడదు అని చెప్పేసి ఉద్దేశంతో నేను 2024లో జాయిన్ కావడం అనేది జరిగింది. నేను జాయిన్ అయ్యి దాదాపు 15 months అవుతుంది కానీ మీటింగ్స్ వింటున్న సందర్భం దొరకట్లే. ఎందుకంటే మాకు స్కూల్ వచ్చేసి అది రెసిడెన్షియల్ స్కూల్ కాబట్టి మార్నింగ్ 7:30కి పోతే మళ్ళీ 4:30 వరకు స్కూల్ ఉంటది. మళ్ళీ నైట్ 7 to 9 స్టడీ అవర్ ఉంటది. ఈ విధంగా నాకు టైం పాసిబుల్ కాక చాలా మీటింగ్స్ అటెండ్ కాలేకపోవడం, చాలా మందిని కలవడం అనేది జరగడము ఇబ్బందిగా ఉండేది. కాబట్టి ఆ విధంగా నేను నా ఆరోగ్యం కొరకు నేను దీంట్లో అలోవెరా ప్రోడక్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లాక్సైల్, నెక్స్ట్ ఇవి ప్రోడక్ట్ వాడుతూ నేను ఆరోగ్యంగా ఉన్నాను. ఆరోగ్యంగా తీసుకుంటూ ప్రజెంట్ అయితే నేను ఆరోగ్యంగా ఉన్నాను ఈ ప్రోడక్ట్ ద్వారా. ఇవి నేను మిగతా వాళ్ళకి ఎందుకు షేర్ చేయకూడదు అనే ఉద్దేశంతో దీంట్లో నిలబడతాను. ఏదేమైనా కూడా దీంట్లో నిలబడి నేను సాధించుకుంటా అనే ఉద్దేశంతో నేను 15 months నుంచి కంటిన్యూ అవుతున్నాను. ఈ 15 months లో నాకు టైం దొరికినప్పుడు, నాకు ఎప్పుడు ఖాళీ దొరికిన మీటింగ్స్ కి అటెండ్ కావడము, ఎవ్రీడే జూమ్ మీటింగ్ వినడం అనేది జరుగుతూ ఉన్నది. ఈ విధంగా నేను మీటింగ్స్ అటెండ్ అవుతూ ఆ సమయం దొరికినప్పుడల్లా నేను కూడా కొంతమందికి ఫాలో అప్ చేయడం అనేది జరుగుతూ ఉన్నది. నెక్స్ట్ అసలు కంపెనీ విషయానికి వస్తే కనిపిస్తుందా మేడం? మేడం సార్ కంటిన్యూ చేయండి, కనిపిస్తుంది. ఓకేనా మేడం? వాయిస్ ఓకేనా మేడం? ఓకే సార్, ఓకే సార్, కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ మేడం. వెస్టేజీ అనే కంపెనీ ప్రొఫైల్ మనం చూసినట్లయితే అసలు వెస్టేజీ అనే కంపెనీ మనకు ఏ విధంగా ఏ పర్పస్ గా మనకు
ముందుకు రావడం జరిగింది అంటే ప్రజలు ఆర్థిక స్వాతంత్రంతో వారికి నచ్చిన విధంగా జీవించడం అనేది ఒక డ్రీమ్ గా తీసుకొని, అదేవిధంగా దీని యొక్క మిషన్ వచ్చేసి ప్రపంచ స్థాయికి ఎదగడానికి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమలో బెంచ్ మార్క్ గా మారడానికి మన ఆ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ పర్సన్ అయినటువంటి గౌతమ్ బాలి సార్ గారు మనకు 2004లో ఈ వెస్టేజ్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ ను తీసుకురావడం జరిగింది. స్వయం సమృద్ధి మరియు ఆర్థిక భద్రత పరంగా మొత్తం పరివర్తనను అనుభవించడానికి ప్రత్యక్ష అమ్మకందారులను శక్తివంతం చేసే స్థిరమైన పరిష్కారాన్ని కొనుగొనే ఆ పనిని స్వయంగా తీసుకున్నాడు. దీనికి విక్రయ నిపుణులు కన్నార్ బీర్ సింగ్, దీపక్ సూదులతో 2004లో వెస్టేజ్ని స్థాపించడం అనేది జరిగింది. అంటే మనకి ఏదైనా కంపెనీ ఒక అది దాంట్లో ఎలాంటి ప్రొడక్ట్లో నాణ్యత లేకున్నా, వాటిలో క్వాలిటీ లేకున్నా అది ఒక 1 or 2 months 2 years లోనే ఆ కంపెనీ మూతపడడం అనేది జరుగుతుంది. కానీ 2004లో 2 ప్రొడక్ట్స్ తోటి స్టార్ట్ అయ్యి ఇప్పుడు 2025లో దాదాపు మనకు 450 ప్రొడక్ట్స్ తోటి 58 మెయిన్ బ్రాంచెస్, డిఎల్సిపి 5000+ డిఎల్సిపి తోటి నడుస్తుందంటే చాలా అద్భుతమైన ప్రోడక్ట్ ఉన్నాయని మనం నమ్మొచ్చు. అదే విధంగా ఈ మిషన్ అనేది అంటే ఒక వ్యక్తి అమ్మేటువంటి వ్యక్తి మరియు తీసుకునేటువంటి వ్యక్తులు కూడా చాలా స్థిరంగా ఆర్థికంగా ఎదుగుతూ వాళ్ళ యొక్క డ్రీమ్స్ ను ఫుల్ఫిల్ చేసుకోవాలని, సామాన్య మానవులు కూడా వాళ్ళకు ఉన్నటువంటి కళలను నెరవేర్చుకోవాలనే ఉద్దేశంతో గౌతమ్ బాలి సార్ గారు స్థాపించడం అనేది జరిగింది. ఈ కంపెనీలో మనకు వచ్చేసి ఇక్కడ కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో చూసినట్లయితే మనకు టాప్ 10లో మన వెస్టేజ్ కంపెనీ ఉండడం అనేది జరిగింది. ఈ టాప్ 10లో మనది ఇంకా రానున్నటువంటి 1 or 2 years లో కంప్లీట్ గా ఆ టాప్ 10లో నెంబర్ 1 స్థానానికి చేరుకోబోతుంది. ఇది మనము గుర్తించాల్సినటువంటి విషయము. ఈ టాప్ 10లో ఉన్నటువంటి వెస్టేజ్ ను మనకు వెల్నెస్ ప్రొడక్ట్ ద్వారా, నెక్స్ట్ అగ్రికల్చర్ ప్రొడక్ట్ ద్వారా, నెక్స్ట్ హోమ్ నీడ్ ప్రొడక్ట్స్ ద్వారా అన్నిట్లో విజయవంతంగా ముందుకు దూసుకెళ్తూ కొన్ని కోట్ల టర్నోవర్ చేస్తూ మనం ఆ ఇండియాలోనే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో మనకు ముందు ప్లేస్ లో వెళ్ళడం అనేది జరుగుతుంది. ఆ ఉద్దేశంగా మనము చూసినట్లయితే ఇది కంప్లీట్లీ మన ఆర్గానిక్ సంబంధించినటువంటి ప్రొడక్ట్ తో తయారు కావడం వల్ల, మరియు అదే విధంగా ఇండియన్ కంపెనీ కావడం వల్ల ఈ ఇండియన్ కంపెనీ దాదాపు ఇప్పటికే 9 దేశాలకి విస్తరించి తన యొక్క సత్తాను చాటుకునే విధంగా వెస్టేజ్ ముందుకు వెళ్తున్నది. ఇంకా మనము ఎన్నో కంపెనీలు చూస్తున్నాం. ఇది కంపెనీలన్నీ కూడా మనకు అదర్ కంట్రీస్ కంపెనీ మన దేశంలో నిలదొక్కుని ఒక బ్రాండెడ్ గా ఉన్నప్పుడు మన కంపెనీని కూడా మనం ఎందుకు ప్రమోట్ చేయకూడదు? మనలో ఉన్నటువంటి మన దేశంలో ఉన్నటువంటి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటి తయారైనటువంటి ఆ కంపెనీ మనం ఎందుకు ప్రోత్సహించుకుంటే మన దేశం యొక్క జీడిపి పెరగడం కానీ, మన దేశం యొక్క సంపద పెరగడం కానీ జరుగుతుంది. అలాంటి సందర్భంలో వచ్చినటువంటి ఇది ఒక డ్రీమ్ తో వచ్చినటువంటి కంపెనీ సక్సెస్ఫుల్ గా రన్ కావడానికి చాలా మంది దీన్ని తెలుసుకోవడంలోనే వెనకబడిపోవడం అనేది జరుగుతుంది. కనీసం ఎవరికైనా వెళ్ళి వెస్టేజ్ గురించి చెప్దామని చెప్పే లోపే అప్పటికే ఆల్రెడీ నేను వెస్టేజ్ ఐడి తీసుకున్నాను. ఆ ఐడి తీసుకున్నా కానీ కొనడం లేదని చెప్పేసి చాలా మంది ఐడీలు చేసుకొని ఉండడం అనేది జరిగింది. కానీ ఐడి తీసుకున్న ప్రతి ఒక్కరూ మనము ఆ కనీసము ఏంటిది, వాట్ ఏంటిది అని తెలుసుకుంటే తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్క కంపెనీకైనా, ప్రతి ఒక్క ఏ దానికైనా కూడా ఒక సిస్టమ్ అనేది ఉంటది. ఆ సిస్టమ్ ను కనుక మనం ఫాలో అయితే కంపల్సరీ మనము సక్సెస్ కావడం అనేది జరుగుతుంది. ఆ సిస్టమ్ గురించి తెలుసుకొని మనం ఒక చిన్న కన్సిస్టెన్స్ గా ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ పోతే మనం ఆ విజయాన్ని చేరుకునేటువంటి అవకాశం ఉంటది. కాబట్టి మనము అలాంటి ప్రొడక్ట్లలో ఒకటి అయినటువంటి నేను వాడేటువంటి ఒక ప్రొడక్ట్ గురించి చూసినట్లయితే ఫ్లాక్స్ ఆయిల్.
ఫ్లాక్స్ ఆయిల్ వచ్చేసి ఈ మధ్య చాలా నిన్న కూడా న్యూస్ పేపర్ లో వచ్చింది, ఒక అబ్బాయి క్రికెట్ ఆడుతూ ఆడుతూ కుప్పకూలిపోవడం అనేది జరిగింది. ఫ్లాక్స్ ఆయిల్ అనేది మరి ఎందుకు ఈ ఫ్లాక్స్ ఆయిల్ ఆడాలి అని అంటే, మనకు ఇది పూర్తిగా అవిసె గింజలతో తయారవుతుంది అన్నమాట. అవిసె గింజలతో తయారవడం వల్ల దీన్ని అవిసె గింజల్లో ఆల్ఫా లెనోలేనిక్ అని ఒమేగా 3 ఫ్యాట్ యాసిడ్స్ ఉంటాయి. ఇవి కంప్లీట్ గా మనము థర్మకోల్ షీట్ ని మనము అప్పుడప్పుడు చూస్తాం. మనం చేసినటువంటి ప్రాక్టికల్ లో మనం థర్మకోల్ షీట్ మీద వేస్తాం. ఈ ఫ్లాక్స్ ఆయిల్ మనం తీసేసినట్టయితే అది ఏ విధంగా అయితే కరిగిపోతుందో, మన బాడీలో ఉన్నటువంటి మన గుండెకు సంబంధించినటువంటి రక్తనాళాల్లో ఉన్నటువంటి ఆ కొవ్వును కూడా ఈజీగా కరగదీస్తుంది. అలాంటి గుణం కలిగినటువంటి అవిసె గింజలు, ఆ అవిసె గింజలతోటి తయారైనటువంటి ఆ ఫ్లాక్స్ ఆయిల్ మనకు సక్సెస్ఫుల్ గా దాన్ని పనిచేయడం అనేది జరుగుతుంది. ఇవి దాదాపు 2,50,000 మందికి ప్రయోగాత్మకంగా కూడా టెస్ట్ చేయడం అనేది జరిగింది. అంటే అవిసె గింజలకు ఉన్నటువంటి ఏవైతే యాసిడ్స్ ఉన్నాయో అవి కంప్లీట్ గా ఆ గుండెకు సంబంధించినటువంటి, లేదంటే మన బాడీలో ఉండేటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ కలిగించేటువంటి గుణము ఆ అవిసె గింజలకు ఉందని చెప్పేసి సైంటిఫికల్ గా నిరూపించబడింది. కాబట్టి ఆ అవిసె గింజలతో తయారైనటువంటి ఈ ఫ్లాక్స్ ఆయిల్ మనకు కంప్లీట్ గా మనకు ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ లో ఉన్నటువంటి కల్తీ ఫుడ్ కానీ వేరే వేరే ఆయిల్ ఫుడ్ తీసుకోవడం వల్ల మనకు వచ్చేటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ ను కంప్లీట్ గా రిమూవ్ చేసి మనకి ఆరోగ్యాన్ని అందించడంలో ఇది సక్సెస్ఫుల్ అయిందని మనము చెప్పొచ్చు. ఇవే కాకుండా మన వెస్టేజ్ లో దాదాపు 400 పైన ఉన్నాయి, 400 పైన ఉన్నటువంటి హెల్త్ సప్లిమెంట్ ప్రొడక్ట్స్ మనము ఇవి మెడిసిన్ లా కాకుండా మనకు ఆరోగ్యానికి సంబంధించి ఆరోగ్యాన్ని పెంపొందించే విధంగా ఈ ప్రొడక్ట్ తయారు చేయడం అనేది జరిగింది. ఇవి చాలా మంది ఇంకా అనుకుంటారు, ఇవి వేసుకుంటే ఏదైనా మాకు సైడ్ ఎఫెక్ట్ ఉంటుందేమో, ఇవి వేసుకుంటే మాకేమన్నా కాళ్ళు చేతులు పడిపోతాయేమో, అలాంటి అపోహలు ఇంకా కొంతమందిలో ఉన్నాయి. అలాంటి అపోహలు లేకుండా మనకు ప్రతి ప్రోడక్ట్ మీద ఆ ప్రోడక్ట్ ను ఏ విధంగా తయారు చేసారు, ఏ విధంగా దాన్ని మనం వాడొచ్చు అనే దాని మీద ఆ ప్రోడక్ట్ మీద ఉంటుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేనటువంటి, అంటే మనం మెడిసిన్ గా తీసుకునేది, ఇది మెడిసిన్ పర్పస్ లో ఉన్నటువంటి ఆ విధంగా అనుకుంటే మనకు సైడ్ ఎఫెక్ట్ ఉంటాయి. కానీ మనకు ప్రోటీన్స్ విటమిన్ అందించే విధంగా మనకు రానున్న రోజులలో ఈ ఫుడ్ లో చాలా కల్తీ ఏర్పడి మనకు పోషకాలు దొరకకపోవడం వల్ల ఈ పోషక రూపంలో తీసుకునేది హెల్త్ సప్లిమెంటరీ. కాబట్టి ఇలాంటి ఆరోగ్యం కొరకు మనము ఈ హెల్త్ ప్రొడక్ట్స్ వాడుకుంటూ మనం ఇంట్లో ఆదాయం పొందొచ్చు అని ఆ ఉద్దేశంతో మనకి కంపెనీలో ఉండడం అనేది జరిగింది. నేను దాదాపు ఈ కంపెనీలో వచ్చేసి దాదాపు కన్సిస్టెన్సీ ఆఫర్లో ఉంటూ దాదాపు 2-3 సార్లు నేను ఫ్రీ వోచర్ అనేది తీసుకున్నాం. మనము దీంట్లో చూసినట్లయితే చాలా మంది రేట్ ఎక్కువ అంటారు. మనకు చూసినట్లయితే దీంట్లో 50% డిస్కౌంట్ వస్తుందండి. 50% డిస్కౌంట్ ఏ విధంగా వస్తుంది అంటే, మనము 2వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు కన్సిస్టెన్సీ ఆఫర్లో ఉంటే 4 మంత్స్ మనం ఒక 3,500 పెట్టి కొన్నట్లయితే టోటల్ అమౌంట్ వచ్చేసి మనకు 14,000 అవుతుంది. ఆ 14,000 లో మనకి ఎవ్రీ మంత్ వచ్చేసి మంత్లీ 600 డిస్కౌంట్ ఉంటుంది. మనం కొనే ఆ ప్రొడక్ట్ మీద 600 డిస్కౌంట్ మరియు 300 ఫ్రీ ప్రొడక్ట్ వస్తాయి. అదే విధంగా 150 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే మనకు మినిమం ఒక 1,000 రూపాయలు, 1,050 రూపాయలు మనకు రిటర్న్ డిస్కౌంట్ రావడం అనేది జరుగుతుంది. అదే విధంగా మనం ఆ 4 మంత్స్ కొనడం వల్ల అదొక 4 మంత్స్ 4,000 అవుతుంది. మళ్ళీ 5th మంత్ మనకు 2,515 రూపాయల ఫ్రీ వోచర్ అనేది రావడం జరుగుతుంది. ఆ 2,515 రూపాయలు తీసుకుంటే మనకి 4,000 మరియు ఈ 2,500 మొత్తం కూడా 6,500 నియర్లీ 7,000 దగ్గరలో మనము తీసుకోబోతున్నాం. అంటే తీసుకుంటున్నాం అంటే మనం 14,000లో 7,000 తీసుకుంటే మనం కంప్లీట్ గా మళ్ళీ 7,000 రూపీస్ మనకు డిస్కౌంట్, అంటే 50% డిస్కౌంట్ మనకు వర్తిస్తుంది. ఆ విధంగా మనము కన్సిస్టెన్సీలో ఉన్నట్లయితే మనం కంప్లీట్ గా 2 విధాలుగా బెనిఫిట్ తీసుకోవచ్చు.
మన ఇంట్లో వాడుకుంటూ మనకు ఆదాయాన్ని ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి బిజినెస్. ఈ బిజినెస్ లో నేను ఇప్పుడు కూడా మళ్ళీ మనకు దీంట్లో వచ్చినటువంటి వోచర్ను మనకు రావడం జరిగింది. నేను 4 మంత్స్ తీసుకోవడం వల్ల నాకు ఫ్రీ ప్రొడక్ట్ వోచర్ రావడం అనేది జరిగింది. కాబట్టి మనము ఈ బిజినెస్ ను ఆ తీసుకుంటే మనము ఒక టీమ్ వర్క్స్, అంటే నేను తీసుకుంటూ నేను ఒక ఆరుగురిని పరిచయం చేస్తున్నాను. నేను ఒక ఆరుగురిని పరిచయం చేయడం వల్ల వాళ్ళు ఒక ఆరుగురికి చేయడం వల్ల, అంటే ఇక్కడ ఒక వ్యక్తి గెలుస్తూ ఇంకొక వ్యక్తులను గెలిపించేటువంటి ఒక పవిత్రమైనటువంటి బిజినెస్. ఈ బిజినెస్ లో ఉండడం వల్ల మనకు ఎలాంటి నష్టం అయితే లేదండి. ఎందుకంటే మనం ఆరోగ్యంగానైనా ఉంటాం. అంటే మనం బిజినెస్ కస్టమర్ గా చేసుకున్న, ఒకవేళ మనం కస్టమర్ గా ఉన్నా కూడా మనం ఆరోగ్యంగానైతే ఉంటాం. ఆరోగ్యంగా ఉంటే మనం ఏ పనైనా చేసుకోవచ్చు, ఏదైనా సాధించవచ్చు. కానీ మనము దీంట్లో ఆరోగ్యాన్ని పొందుతూ ఆదాయం కావాలన్నప్పుడు మనం కంపల్సరీ ఒక 6 మెంబర్స్ అయితే మనము వాళ్ళకి మోటివేట్ చేయడం అనేది జరగాలి. ఈ రోజులో ఉన్నటువంటి టెక్నాలజీలో మనము పొద్దున్న లేస్తే ఏదో ఒక యాప్ చూస్తూ మనము వాళ్ళకి ఇతరులకు ఏదో ఒక విధంగా ఆదాయాన్ని కల్పిస్తాం. కానీ మన దగ్గర ఉన్నటువంటి మొబైల్ మనం ఉపయోగించుకుంటూ మనం ఆదాయం సంపాదించే మార్గాలు చాలా తక్కువ చేస్తాము. అలాంటి ఆదాయ మార్గాలని మనం వెతుక్కుంటూ మన ముందుకు వచ్చినటువంటి వెస్టేజ్ కంపెనీలో ఉండండి. ఈ వెస్టేజ్ లో ఉంటూ మీకు కావలసినటువంటి మంచి మీకున్నటువంటి డ్రీమ్స్ ను ఫుల్ఫిల్ చేసుకునేటువంటి అవకాశం మనకు వెస్టేజ్ కల్పిస్తుంది. మనం ఎలాంటి రిస్క్ చేయనవసరం లేదు. మార్నింగ్ జూమ్ క్లాస్ వినడం, ఆ విన్న విషయాన్నే మనకు తెలిసినటువంటి వాళ్ళకు ఫోన్ చేసి చెప్పడం. ఆ ఫోన్ చేసి చెప్పిన తర్వాత వాళ్ళు ఒకవేళ జాయిన్ అయితా అంటే, వీలైతే మనం ఆధార్ కార్డు, పాన్ కార్డు అవన్నీ మనం ఫోన్ లో చెప్పి ఆ ఐడి క్రియేట్ చేయొచ్చు. మనం వాళ్ళ దగ్గర కూడా పోనవసరం లేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఆ స్టోరీ చెప్పి వాళ్ళకు ఒక్కసారి చూపించినట్లయితే వాళ్ళు కంప్లీట్ గా సెకండ్ టైం వాళ్ళే వెళ్ళి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇంకా నేను మేడం వారు కనెక్ట్ అయినాక నేను ఆధార్ కార్డు, నా పాన్ కార్డు పంపించేసిన మేడము నాకు ఐడి అక్కడ నుండి ఐడి వేసి ఐడి నాకు క్రియేట్ చేసి పంపించడం అనేది జరిగింది. నిజంగా కూడా నేను మేడం ఎవరో తెలియదు, అసలు ఆమె ఫేస్ మొక్కలు మేము దాదాపు నేను జాయిన్ అయినటువంటి దాదాపు ఒక 8-9 తర్వాత మేడం గారిని కలవడం అనేది జరిగింది. అప్పటి వరకు మేడం తోటి మేడం పెట్టినటువంటి క్లాసెస్ వినుకుంటూ, అదేవిధంగా వాళ్ళు చెప్పిన విషయాలు ఫాలో అవుతూ నేను ఇప్పటి వరకు వచ్చేసాను. ఇప్పుడు ఇంకొక ఈ 1 or 2 months లో నేను సిల్వర్ క్వాలిఫై అయ్యి నేను ఈ మంత్ ఇయర్ ఎండింగ్ కల్లా ఒక 50,000 గెయిన్ చేయాలనే ఉద్దేశంతో నేను దీంట్లో వర్క్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా నాకు 12 లక్షలు సంపాదించేటువంటి సార్ గారు కూడా, నేను వైజాగ్ మీటింగ్ వచ్చినప్పుడు ఎక్కడో నేను వెనుక దూరంగా కూర్చొని చూశాను. సార్ గారు వరంగల్కి వచ్చారు. వరంగల్ నుండి నేను ఉండేటువంటి డిఎల్సిపి కూడా వచ్చి రావడం అనేది జరిగింది. నాకు చాలా ఆనందంగా అనిపించింది. అంటే 12 లక్షలు సంపాదించుకునేటువంటి వ్యక్తిని మనం ఎప్పుడు కలుస్తామో, అంత దగ్గర నుంచి ఎప్పుడు చూస్తామో అని చెప్పేసి అనుకున్నాం. కానీ అసలు అది అనుకోని పరిస్థితులలో సార్ గారు ఫోన్ చేసి మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తా అని చెప్పేసి నాకు అక్కడికి రావడం అనేది జరిగింది. వచ్చి సార్ ఎంత కూల్ గా, అంటే చూడండి మనము ఒక 1,00,000 సంపాదించేటువంటి సిచ్యువేషన్లు ఉంటేనే మనము ఎంతో హైపర్ గా వేరే ఫీల్ అవుతాం. కానీ సార్ 12 లక్షలు పైన సంపాదించి ఒక నార్మల్ వ్యక్తితో ఎంత కూల్ గా మాట్లాడుతున్నారంటే, ఆ రోజు నేను చాలా సార్ను చూసి చాలా నేర్చుకోవాల్సి ఉంటది. ఇంకా మనము ఎప్పుడైనా డబ్బులు సంపాదించాలనుకుంటే మనకంటే ఎక్కువ డబ్బులు సంపాదించే వాళ్ళతో స్నేహం చేయాలని సార్ వాళ్ళు చెప్పేవారు. అలాంటి మీటింగ్స్ కు అటెండ్ కావడము, ఆ మీటింగ్స్ ను ఏర్పాటు చేసే దిశగా నేను ప్లాన్ ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను. ఈ 2 months లో హాలిడేస్ ఉంటాయి. ఈ హాలిడేస్ తర్వాత నేను అనుకున్న గోల్ రీచ్ అయ్యి కంప్లీట్ గా ఈ ఇయర్ ఎండింగ్ కల్లా 50,000 తీసుకోవాలని సదుద్దేశంతో దీంట్లో వర్క్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా నేను ఒక 1 year తర్వాత తిరగగా మా సిస్టర్ యాడ్ అయింది. రేణుక అని మా సిస్టర్ యాడ్ అయింది.
ఆమె కూడా చాలా డెడికేషన్ తోటి వర్క్ చేస్తుంది. నేను విజయం సాధిస్తూ ఆ తర్వాత నా వెనుక వచ్చిన వాళ్ళకు కూడా మంచి విజయాలను అందించే విధంగా ముందుకు తీసుకుపోతానని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మేడం విజయ మేడం మ్యూట్ ఆఫ్ అయిపోయింది మేడం. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్ చిరంజీవి గారు. సార్ ఓకే మేడం, ఓకే. సార్ అదే మేడం. ఓకే మేడం వచ్చారు సార్ మాట్లాడుతారు. సార్ మాట్లాడండి సార్. ఓకే మేడం. ఓకే. అయితే నేను దీంట్లో జాయిన్ అయిన కొత్తలో చాలా మంది దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరికి నేను ఈ ప్రోడక్ట్ గురించి, కంపెనీ గురించి చెప్పడం అనేది జరిగింది. అందరూ కూడా ఇది చూసినాంలేండి, చాలా చేసినాం, ఇలాంటి మార్కెట్స్ ఎన్నో వచ్చినాయి, ఇవన్నీ కూడా మనము ఎన్నో తీర్ల చూసి చేసేటి అని చెప్పేసి చాలా రిజెక్షన్స్ అయితే రావడం అనేది జరిగింది. ఆ రిజెక్షన్ లో కూడా నేను నాకున్నటువంటి సమయంలో, నాకు పొద్దున వెళ్తే సాయంత్రం ఈవినింగ్ నైట్ అయినటువంటి ఆ సమయంలో ఎప్పుడు ఖాళీ టైం దొరికితే ఆ టైంలో నేను చాలా మా టీచర్స్ కానీ, నేనుండే మా విలేజ్లో కానీ ఆ ఊర్లకు వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. సండే దొరికిందంటే నేను ఆ ఊరికి వెళ్ళి ఊర్లో ఉన్నటువంటి మా బంధువులకి వాళ్ళందరికీ కూడా చెప్పిన. నేను ఒక 1 ఇయర్ కష్టపడితే 1 ఇయర్‌కి నాకు 6 మెంబర్స్ అయ్యారండి. 1 ఇయర్‌కి. అంటే చూడండి, ఎంతో మందికి చెప్పినా కూడా మనకు కొంతమంది మాత్రమే కనెక్ట్ అవుతారు. ఆ కొంతమంది కనెక్ట్ అయ్యేటువంటి పర్సన్‌ని మనం ఎంచుకోవాలి. చాలా మంది రిజెక్షన్స్ వస్తా ఉంటాయి. అదే విధంగా రిజెక్షన్‌లో భాగంగా హేళనలు వస్తా ఉంటాయి. ఇది అన్నీ చేసినాము, ఈ ప్రొడక్ట్ మాకు తెలుసు అని చెప్పేసి, లేదంటే రేట్ ఎక్కువ అని చెప్పేసి, ఇంకా అలాంటివి చాలా ఫేస్ చేసుకుంటూ వచ్చినాము. ఆ ఫేస్ చేసుకుంటే వచ్చేటువంటి సందర్భంలో మనకు మీటింగ్స్‌కు మెయిన్ పర్పస్ మీటింగ్స్ అనేది కంప్లీట్‌గా విన్నట్లయితే మనకి ఇలాంటి రిజెక్షన్స్ అనేటివి ఇవన్నీ కామన్ అనిపిస్తాయి. నేను ఖమ్మం బూట్ మీటింగ్‌లో విన్నప్పుడు మనకక్కడ సుధాకర్ సార్ మాట్లాడుతుంటే చాలా అద్భుతంగా అనిపించింది. అంటే ఒక మనిషికి కమ్యూనికేషన్ స్కిల్ ఉంటే ఎంతటి వాళ్ళనైనా మనం సైలెంట్‌గా ఉంచొచ్చు. ఆ సైలెంట్‌నెస్‌ను మనం తీసుకురాగలిగితే కంప్లీట్‌గా వాళ్ళు మన సైడ్ రావడం అనేది జరుగుతది. అలాంటి మంచి గ్రిప్ నాలెడ్జ్‌ని మనం పెంచుకోవాలి. కాబట్టి అలాంటి నాలెడ్జ్‌ని పెంచుకోవాలంటే మనము కంప్లీట్‌గా మీటింగ్స్‌కైతే కంపల్సరీ అటెండ్ కావాలి. మనకెర్లీ మార్నింగ్ జరిగేటువంటి జూమ్ మీటింగ్ గానీ, లేకుంటే మన సీఎన్‌సీ మీటింగ్ గానీ, ఇంకా మనకు ఎక్కడ నియర్ బై మీటింగ్స్ జరిగితే ఆ మీటింగ్స్‌కి అటెండ్ అయ్యి, మనతో పాటు వెళ్ళినప్పుడల్లా కొత్త వాళ్ళని ఒకరిని తీసుకెళ్ళి వాళ్ళ మీటింగ్‌లో కూర్చోబెట్టినట్టయితే కంప్లీట్‌గా వాళ్ళని మనం చేంజ్ చేయొచ్చండి.
ఆ చేంజ్ చేసినటువంటి ఆ పర్సన్ ఒక్కసారి విని మళ్ళీ అతన్ని వదిలిపెట్టకుండా వాళ్ళని కన్సిస్టెన్స్ గా ఉంచడానికి వాళ్ళని ప్రాపర్ గా గైడ్ చేసినట్లయితే వాళ్ళు మనతో పాటు రావడానికి సిద్ధపడతారు. కాబట్టి అలాంటి మీటింగ్స్ కానీ అలాంటి ఈవెంట్స్ కానీ ప్రతిదీ ఏదైనా మనము మనము విన్న వాళ్ళని కాకుండా ఇంకా కొత్త వాళ్ళని మనము యాడ్ చేయగలిగితే మనము సక్సెస్ఫుల్ గా కావచ్చు. మనము ఈ వెస్టేజ్ లో మనం ఎక్కువ సమయం అవసరం లేదండి. మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్. మార్నింగ్ 1 అవర్ లో జూమ్ క్లాస్ వినాలి. ఆ జూమ్ క్లాస్ విన్న తర్వాత ఈవినింగ్ అవర్ లో మనం ఏం మాట్లాడినాము అది విన్న విషయాలే మనము వాళ్ళకి షేర్ చేయాలి. అలా చెప్తూ పోవడం వల్లనే మనకి ఆ ఆ మీటింగ్స్ లో మాట్లాడడం కానీ ప్రొడక్ట్ గురించి చెప్పడం కానీ అనేది జరుగుతుంది. ఈ ప్రొడక్ట్స్ చెప్పడం వల్ల మనకు ఆటోమేటికల్ గా మనకు ఆ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడే నాలెడ్జ్ ఏర్పడిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఈజీగా వాళ్ళని ఫాలో అప్ చేయడం జరుగుతుంది. మనము ఈ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఎంతసేపు విన్నామా, రాసుకున్నామా, తెలుసుకున్నామా, ఇవి ఇంత లెక్క పెట్టుకున్నామా అని కాకుండా అది ఏదైతే మనం నేర్చుకున్నటువంటి అంశాలకి ఇంకా 2-3 అంశాలను మనము దాంట్లో సెర్చ్ చేసి దాన్ని పూర్తిగా తెలుసుకొని మనం కూడా రోజు ఒక ప్రోడక్ట్ గురించి రోజు ఒక పర్సన్ని మనము డైలీ ఉన్నటువంటి బిజీలో రోజు ఒక 1 or 2 పర్సన్స్ ని కన్సల్ట్ అయినా కూడా మనకు నెలలో ఎంతో కొంతమంది మనకు కనెక్ట్ కావడం అనేది జరుగుతుంది. అలా కనెక్ట్ అయినటువంటి పర్సన్స్ ని మనము కంప్లీట్ గా స్టోర్ కు తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ చూపించి అక్కడ ఉన్నటువంటి ఆ వెదర్ ను ఒకసారి చూపించినట్లయితే అసలు ఇప్పుడు సిఎన్సి మీటింగ్ లో క్రౌడ్ చూసుకునైతే చాలా మంది నిలబడి వింటారు మీటింగ్ అయితే. నేను తొర్రూరు డిఎల్సి ఒకసారి వెళ్ళినప్పుడు అసలు కూర్చోవడానికి కూడా సీట్ లేవు, పైన ఫ్యాన్ లేదు. ఉడకపోతల కూడా చాలా మంది ఇంతమంది వచ్చిరేందని చెప్పేసి నేను ఆశ్చర్యపోయినాను. అంటే చూడండి ఎంత మంది ఇంకా కనెక్ట్ అయ్యేటువంటి చాలా మంది ఉన్నారు. మనము ఆ మందికి చెప్పడంలో కొద్దిగా మనం వెనుకబడి ఉన్నామని. అంటే ఆ చెప్పడంలో వెనుకబడి ఉన్నాం. ఆ చెప్పడం అనేది రావాలనంటే కంప్లీట్ గా మనం మీటింగ్స్ కి వెళ్ళాలి. ఆ మీటింగ్స్ కి వెళ్ళి ఆ మీటింగ్స్ లో తెలుసుకొని చాలా అంశాలు తెలుసుకొని వాళ్ళని ఈ రోజులలో ఏదో ఒక హెల్త్ ఇష్యూ తోటి ప్రతి ఒక్క ఇంట్లో ఏదో ఒక హెల్త్ ఇష్యూతో ఉన్నటువంటి పర్సన్స్ ఉంటారు. ఆ పర్సన్స్ దగ్గరికి వెళ్ళి దీంట్లో ఈ ప్రోడక్ట్ ఉన్నాయి వాడండి, ఇవి చూడండి, ఇవి వాడిన తర్వాత మీ రిజల్ట్ని బట్టి మీరే డిసైడ్ తీసుకోండి అని చెప్పేసి మనం ప్రతి ఒక్క ఇంటికి పోయి కలిసినట్లయితే కంపల్సరిగా ఏదో ఒక రకంగా వాళ్ళు మనకు కనెక్ట్ కావడం అనేది జరుగుతుంది. నేను ఒక్కసారి మేడంని మా ఊరికి పిలిపించాను. చాలా మంది ప్రతి డోర్ టు డోర్ తిరిగినాం, కానీ అందులో తీసుకెళ్ళినటువంటి ప్రతి ఒక్క పర్సన్ చూద్దాం తీసుకుంటామని చెప్పారు. కానీ మళ్ళీ నాకు వెళ్ళడం అనేది సమయం కుదరక ఆ మధ్యలో గ్యాప్ రావడం వల్ల వాళ్ళు ఆటోమేటికల్ గా వాళ్ళు మర్చిపోయారు, నేను మర్చిపోయినట్లయింది. అంటే మనం ఒక్కసారి కలిసినటువంటి పర్సన్ ని మళ్ళీ సెకండ్ టైం వాళ్ళను ఒక్కసారి మీరు ఏమైంది ఈ ప్రోడక్ట్ వాడండి నేను వాడుతున్నా అని చెప్పేసి వాళ్ళని మళ్ళీ సెకండ్ టైం టచ్ చేసినట్లయితే వాళ్ళు ఆలోచనలో పడతారు. అలా ఆలోచనలో పడ్డప్పుడు అప్పుడు ఆ సమయంలో మనం ప్రోడక్ట్ కనుక అందించినట్టయితే వాళ్ళు కంప్లీట్ గా అవన్నీ వాడిన తర్వాత ప్రోడక్ట్ పనిచేస్తుంది. ప్రోడక్ట్ పనిచేయడం వల్ల వాళ్ళ నోరు పనిచేస్తుంది. వాళ్ళు ఇంకొక నలుగురికి చెప్పడం అనేది జరుగుతుంది. అలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటికల్ గా మన టీమ్ బిల్డ్ అనేది ఆటోమేటికల్ గా ఏర్పడిపోతుంది. ఇది కేవలం మనము సమయం కేటాయించుకోవడం అనేది ఇంపార్టెంట్ గా పెట్టుకోవాలి. ఇక్కడ దీనికి ఒక సమయాన్ని కేటాయించుకోవాలి. ఏదో జాయిన్ అయినాం కదా చూద్దాంలే టైం ఉన్నప్పుడు చేద్దాం అంటే చూడండి మనం ఎంత నెగ్లెన్స్ చేస్తున్నామంటే ఈ బిజినెస్ ని అది మనకు కొన్ని కోట్లు ఇచ్చేటువంటి బిజినెస్ ను పక్కకు పెట్టి ఏదో చిన్న చిన్న బిజినెస్ గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. కాబట్టి ఇలాంటి బిజినెస్ ను ఎప్పుడు కూడా దాన్ని నెగ్లెన్స్ చేయకుండా దాన్ని ప్రాపర్ గా మనకు ఏదైతే ఈ సిస్టమ్ మనకు ప్రొవైడ్ చేసిరో, ఏదైతే ఈ సిస్టమ్ మనకు ముందుకు తీసుకొచ్చిరో ఆ సిస్టాన్ని ప్రాపర్ గా ఇతరులకు ఎక్స్ప్లెయిన్ చేయడంలో కానీ
ఒకవేళ మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం రాకపోతే అప్లైన్ ఫోన్ చేయడంలో కానీ మనము ఆ విధంగా చేసుకుంటూ పోతే కంపల్సరీ మనము సక్సెస్ అవుతాము. ఈ సక్సెస్ లో భాగంగా మనము ప్రతి విషయాన్ని మనం ఏ విషయం చేయాలనుకున్నా కూడా అప్లైన్ తోటి మాట్లాడుకుంటూ, మేడం నేను ఇది చేస్తున్నాను, ఇది ఈ విధంగా వెళ్తున్నాను, నాకు ఇక్కడ ఒక ప్రాబ్లమేటిక్ వచ్చింది, అది మీరు మాట్లాడాలండి వాళ్ళతోటి రెగ్యులర్ గా కాంటాక్ట్ లో ఉన్నట్టయితే వాళ్ళు మనకి ఎప్పుడు కూడా మనం ఫోన్ చేయడం వల్ల వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళు కంపల్సరీ వీళ్ళు మనకు అనుసంధానంగా ఉన్నారని చెప్పి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఎంకరేజ్మెంట్ ని ఇంకా పెంచుకోవడం అనేది జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. ఆ విధంగా మనము ఈ కంపెనీ ప్రొఫైల్ ను పర్ఫెక్ట్ గా చెప్పడం నేర్చుకుంటే మనం తప్పకుండా సక్సెస్ అవుతాం. మన కొరకు ఇంకా చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఆరోగ్యం కొరకు. ఈ ఇప్పుడున్నటువంటి మన ఎర్త్ మీద చాలా కల్తీ పీపుల్స్ అందరూ కూడా మనం చాలా మంది కాలుష్యమైనటువంటి పర్సన్స్ ఉన్నారు. అంటే ఆ భూమి పరంగా కానీ, నీరు పరంగా కానీ, మన భూమిలో పండేటువంటి పంటల పరంగా కానీ వాళ్ళంతా కూడా హెల్త్ ఇష్యూకు గురై ఉన్నారు. ఆ హెల్త్ ఇష్యూ అంతా కూడా కంప్లీట్ గా రిమూవ్ చేసేటువంటి ప్రొడక్ట్స్ మన దగ్గర సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి. కాబట్టి ఈ ప్రొడక్ట్ ను మనము వాళ్ళకి తీసుకెళ్లి వాళ్ళకి ఏదో ఒక సందర్భంలో చెప్పి ఆ ప్రొడక్ట్ ను అందజేసినట్లయితే తప్పకుండా సక్సెస్ అవుతామని చెప్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ మరి మేడం. డ్రీమ్ చెప్పారా? మీ డ్రీమ్ అదే మేడం, నా డ్రీమ్ వచ్చేసి ఈ ఇయర్ ఎండింగ్ కల్లా 50,000 తీసుకొని నేను ఒక కార్ అచీవ్ అయ్యి మంచి పొజిషన్ లో ఉంటూ నాతో పాటు జర్నీ చేసేటువంటి ప్రతి ఒక్కరిని కూడా సక్సెస్ బాటలో తీసుకెళ్తానని పెట్టుకున్నాను మేడం ఒక 1 year లో. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నైస్ సెషన్. అంటే ప్రాక్టికల్ గా నాకైతే ఈరోజు సెషన్ ఎలా అంటే హార్ట్ నుంచి వచ్చింది అంటే ప్రతిదీ ఇక్కడ సక్సెస్ అయ్యామా అన్నది కాదు. నాకు 2 పాయింట్స్ అయితే చాలా చాలా బాగా నచ్చాయండి. ఒకటి ఫాలో అప్, అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే ఎన్ని రిజెక్షన్స్ వచ్చినా మనం మాత్రం గో నెక్స్ట్. ఇంకొకరికి చెప్పాలి, వీళ్ళు వినరు, వీళ్ళు వినట్లేదు, నాకు కూడా టైం లేదు కదా, నేను ఎందుకు కంటిన్యూ అవ్వాలన్న ఆలోచన అయితే మీలో కనిపించలేదండి. ఎప్పటికైనా సరే నేను వీరు వినకపోయినా సరే ఇంకొకరి దగ్గరికి వెళ్ళి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నాకు టైం లేకపోయినా పర్వాలేదు అని ఒక ఆలోచనతో ఉన్నారు. నిజంగా ఆ 2 చాలా అవే కావాలండి ప్రతి ఒక్కరికి కూడాను. కావాల్సింది ఫాలో అప్ ఒకటి, అండ్ అలాగే రిజెక్షన్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ మనం ఒక స్టెప్ అన్నది ముందుకు వేయాలి. సో ఈ 2 ఎప్పుడైతే మనం మైండ్ లో స్ట్రాంగ్ గా ఉన్నాయో సక్సెస్ అనేది మన దగ్గరికి ఖచ్చితంగా వస్తుంది. ఇది మాత్రం ప్రతి ఒక్కరం కూడా ఆలోచించాల్సిన విషయం. అండ్ అలాగే ఈ రోజు సార్ మొత్తం అన్ని ఒక్కొక్క పాయింట్ అన్ని కవర్ చేసేసారు. కన్సిస్టెన్సీ కవర్ చేశారు, ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్, మరి ఫ్లాక్స్ ఆయిల్ కోసం సార్ చెప్పడం జరిగింది కదా. ఇంకా చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మన ఫ్లాక్స్ ఆయిల్ లో. ఎల్డిఎల్ ని కట్ చేస్తుంది, మన బ్లడ్ ని ఫ్రీగా సర్క్యులేట్ అయినట్టు చేస్తుంది, పీసీఓడి ప్రాబ్లం కి ఇవ్వచ్చు, షుగర్ ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు, అలాగే మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వాళ్ళకి ఇవ్వచ్చు. ఈ విటమిన్ సప్లిమెంట్ అండి మనకి హెయిర్ కి ఇవ్వచ్చు. అంటే హెయిర్ ఫాల్ అయ్యేటప్పుడు కూడా మనం ఫ్లాక్స్ ఆయిల్ అన్నది ఇవ్వచ్చు. స్కిన్ గ్లో రావడానికి ఇవ్వచ్చు, ముడతలు అవి రాకుండా ఈ విటమిన్ సప్లిమెంట్ అన్నమాట. సో హార్ట్ కి, ఎస్పెషల్ గా హార్ట్ కి చాలా 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 మంచిది. ఎల్డిఎల్ ని పెరగకుండా కంట్రోల్ చేస్తూ వస్తుంది అనమాట. సో మరి ఫ్లాక్స్ ఆయిల్ కోసం చెప్పారు, అండ్ అలాగే ఇంకా చాలా నా కంపెనీ బ్యాక్గ్రౌండ్ చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, నా మంచి సెషన్ ఇచ్చారు ఈ రోజు. ఇంకా మీరు ఇంకా డెవలప్ అవుతూ నెక్స్ట్ ఇంకా మంచి మంచి సెషన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. మరి 1:6 లో ఈ లాస్ట్ మంత్ మనకి లక్కీ విన్నర్ కూడా సారేనండి. సో అందరూ కంగ్రాచులేట్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే
1:6 అంటే ఏంటి మేడం అని అడగడం జరిగింది. ఇలా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత నేను ఎలా అయినా సరే ఆ వీడియోలో రావాలి మేడం అని అన్నారనమాట. అన్న తర్వాత ఆయనకు టైం లేకపోయినా సరే టైంని అడ్జస్ట్ చేసుకొని, ఇక్కడ మెయిన్ టైమేనండి. ప్రతి ఒక్కరికి టైం అన్నది లేకపోయినా వెస్టేజ్ చేస్తున్నారు అంటే చాలా చాలా పెద్ద డ్రీమ్ ఉన్న వ్యక్తులన్నమాట. టైం ఉండి కూడా చాలా మంది వేస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు టీనేజర్స్ అవనివ్వండి, ఎవరైనా సరే టైం చాలా వేస్ట్ చేస్తున్నారు. కానీ ఆ ఉన్న టైంలోనే నేను ఆ పోస్టర్‌లో ఉండాలి, ఖచ్చితంగా ఆ వీడియోలో ఉండాలి అనేసి 3 మంత్స్ నుంచి కంటిన్యూగా చేస్తున్నారు. ఈ మంత్ సార్‌కి లక్కీ డ్రా రావడం జరిగింది. సో, దానికి కూడా చాలా హ్యాపీగా ఉంది లీడర్స్. థాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవరైనా మేడం. థ్యాంక్ యూ. మాట్లాడతారా? థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ మేడం. మేడం మీకు కో హోస్ట్ ఇచ్చాను మేడం సుమాదేవి గారు. ఎస్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం విజయ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్ చిరంజీవి సార్. నిజంగా గుడ్ మార్నింగ్ మేడం. ఎస్ సార్. నిజంగా చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. టీచర్ ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళు టీచింగ్ ఎలా చేస్తారు అంటే నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ బోర్డు మీద స్టూడెంట్స్ కి ఎలా అయితే అర్థమయ్యేలా రాసి చెప్తారో క్లారిటీగా, అంతే క్లారిటీగా అయితే సెక్షన్ అయితే ఇచ్చారు సార్. నిజంగా మా మేడం చెప్పినట్టు ఏ ఒక్కటి కూడా వదలలేదు, ప్రతి ఒక్కటి కూడా టచ్ చేశారు. కానీ ఇంత కష్టపడుతూ కూడా బయట మీరు చేసే ప్రొఫెషన్ లో అయితే 20,000 రూపాయలే వస్తుంది. కానీ మన వెస్టేజ్ లో మీరు చెప్పినట్టు మార్నింగ్ 1 అవర్ సెక్షన్ ఆలకించి ఈవినింగ్ 1 అవర్ వెళ్ళి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ప్రజెంట్ మీరైతే బ్రాంజ్ డైరెక్టర్ లో ఉన్నాను అంటున్నారు. చాలా ఈజీగా అయితే అమౌంట్ అయితే క్యారీ చేస్తుంటారు. కానీ ఇదే ప్రొఫెషన్ లో మీరు ఉంటూ కూడా చాలా స్ట్రగుల్ అవుతున్నారు. కానీ మన వెస్టేజ్ లో ఏదైనా ఇన్కమ్ తీసుకుంటున్నామంటే చాలా హ్యాపీగా తీసుకుంటాం. అవునా సార్? అవునవును మేడం. ఎస్ సార్. ఇది ఏంటి అంటే మనం హెల్త్ తీసుకుంటూ ఇంకొకరికి హెల్త్ ఇవ్వడం వల్ల మనకి ఇన్కమ్ కూడా వస్తుంది. ప్లస్ మనం ఉన్నది చాలా జెన్యూన్ కంపెనీ కాబట్టి మనకు వచ్చిన ప్రతి ఇన్కమ్ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ప్లస్ 3 జనరేషన్ వరకు కూడా ఇన్కమ్ అయితే వస్తుంది. ఇదైతే చాలా ఎక్సలెంట్ కంపెనీ సార్. ఎవరికైనా కళ్ళు మూసుకొని చెప్పొచ్చు. కాదు అన్న వాళ్ళ దగ్గరికే మళ్ళీ వెళ్ళి మనం చెప్పాలి. ఎందుకు అంటే గనక ఒక నెగెటివ్ పర్సన్ ఉన్నట్టు అయితే గనక 10 మంది నెగెటివ్ పర్సన్స్ తయారు చేసేస్తారండి. అలాంటి వాళ్ళ కోసం మనం ఎవరైతే కాదు అన్నారో వాళ్ళనే ఒప్పించేలాగా మన కంపెనీ కోసం ఎక్స్ప్లెయిన్ అయితే చేయాలండి. మనకు తెలియనప్పుడు కంపల్సరీ మన అప్లైనర్ సహాయం అయితే తీసుకోవాలి. మీరు ఇందులో కూడా ఒక పాయింట్ చెప్పారు. ఏంటి అంటే ఎంతైతే మనం అప్లైనర్ తో కనెక్ట్ గా ఉంటామో మనం ఏం చేస్తున్నాం అనేది మన అప్లైనర్ కి అయితే తెలుస్తుంది. కంపల్సరీ మన అప్లైనర్ కి అయితే మనం ఎవ్రీడే కాల్ చేసి మనం చేసే పని అయితే చెప్పాలి. ఎందుకంటే మనకన్నా ముందు వచ్చారు, వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉన్నారు. టీం ఇప్పుడు బిజినెస్ లో డెవలప్ అయి ఉన్నారు కాబట్టి మనం చేసే ప్రతి స్టెప్ వాళ్ళకి చెప్పడం వల్ల మనం ఏదైతే రాంగ్ చేస్తున్నాం అనేది మనకి క్లియర్ చేస్తారు. ఓకే. అదే విధంగా కూడా మన సాహు సార్ గురించి కూడా చెప్పారు. నిజంగా అదైతే ఎక్సలెంట్ సార్. నిజంగా సార్ లాంటి మంచి గైడ్ లో తన అండర్ లో మనందరం ఉన్నందుకు చాలా అదృష్టవంతుమి. బయట ఒక 50,000 రూపాయలు సంపాదించి ఒక పర్సన్ కి కళ్ళు నెత్తి మీదకి వచ్చేస్తే కానీ 12 లక్షల రూపాయలు తీసుకున్న సారు చాలా ఓపికతో మన దగ్గరికి వచ్చి ప్రతి లీడర్ దగ్గరికి వచ్చి కూడా మాట్లాడతారు. అది డైలీ మేము లైవ్ లో చూస్తున్నందుకు, వైజాగ్ లో ఉన్నందుకు మేము చాలా అదృష్టవంతులమండి. చాలా చాలా ఉన్నాయి. నిజంగా ఇలాంటివన్నీ ఏమైనా ఫీల్ అవుతున్నాం అంటే అది ఓన్లీ వెస్టేజ్ వల్ల అవుతుంది. మీ డ్రీమ్స్ అన్ని అతి తొందరలో ఫుల్ఫిల్ అవ్వాలి సార్. ఎక్సలెంట్ వర్క్ చెప్పారు. చాలా బాగుంది. అదే విధంగా లీడర్స్ ఇంకొకటి విషయం కూడా చెప్తున్నాను. ఈ రోజు గాజువాక డిఎల్సిపిలో మన వల్లి సార్ది ఈవెంట్ ఉందండి. నాకు చాలా లేట్ గా తెలిసింది రాత్రి పోస్ట్ అయితే. నేను గ్రూప్ లో కూడా సెండ్ చేశాను. ప్రతి ఒక్కరు ఎవరైనా గాజువాకలో మీ లీడర్స్ ఎవరైనా ఉంటే కనుక వల్లి సార్ సెక్షన్ అయితే ఉంది. ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ మేడం. మేడం మేడం టైము మేడం మార్నింగ్ 10:30 అని పెట్టారు మేడం పోస్ట్. కానీ స్టార్ట్ అయ్యేసరికి అయితే 11 అవుతుంది కంపల్సరీ. ఓకే. మామూలుగా టికెట్ హాఫ్ డే సెషన్ అండి? లేదు లేదు మేడం, నార్మల్ గానే హాఫ్ డే సెక్షనే. మన ఎవరు అన్నపూర్ణ గారు కాదు మేడం, మన మేడం అపర్ణ మేడం పెట్టారు మేడం. సార్ వస్తున్నారు అని చెప్పి పోస్ట్ పెట్టారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ. సాయి సుధా అన్మ్యూట్ చేసుకోమ్మా. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ చిరంజీవి సార్.
గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్. సార్ ఎక్సలెంట్ గా చెప్పారు సార్. ఫస్ట్ టైం అయినాను అసలు మనం ఏదైనా చెప్పాలి అంటే ధైర్యంగా చెప్పాలి సార్. మీరు అన్ని కూడా కవర్ చేశారు. ప్రొడక్ట్ నాలెడ్జ్ కానివ్వండి, కంపెనీ గురించి కానివ్వండి, అందరి గురించి కూడాను. ఇలాంటి సెక్షన్లు ఇంకెన్నో ఇవ్వాలని కోరుకుంటున్నాను. లాస్ట్ మంత్ మీరు ఫన్నెస్ట్ 6 కి విన్నర్ అయ్యారు కాబట్టి కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ ఓకే సార్. మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. రాంబాబు సార్ అన్మ్యూట్ చేస్తాను. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. చిరంజీవి సార్ బాగున్నారా? గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. బాగున్నారా సార్? ఏంటి సార్ అలా అలా చెప్తే మా పరిస్థితి ఏంటి సార్? ఆ? అసలు ఇంకా టెన్షన్ అవుతుంది సార్. ఫస్ట్ టైం. అవును, సూపర్ సార్ నిజంగానే. ఎందుకంటే మేము వచ్చినప్పుడు కూడా అదే టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు ఎలా చెప్తే అర్థం అవుతుంది అనేది మీకే 100% తెలుసు. కానీ ఇక్కడ ఏంటంటే నేర్చుకోవడానికి వీలుగా కూడా చెప్పేటట్టు మీరైతే చెప్పారనమాట. చాలా చాలా బాగుంది. పైగా ఏంటంటే ప్రొడక్ట్ నాలెడ్జ్ ఏదైతే ఉందో ఫ్లాక్స్ ఆయిల్ అయితేనేమి, దాని తర్వాత మన కంపెనీ బ్యాక్గ్రౌండ్ అయితేనేమి, తర్వాత సార్, ఆ తర్వాత అప్లైనర్. అసలు ఏంటి సార్ మీరు అన్ని టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతే, అంటే ఒక బస్సు వచ్చి ప్యాసింజర్లు తీసుకుని వెళ్ళిపోయినట్టు, అన్ని ఊర్లు టచ్ చేసినట్టు అన్ని ఒకేసారి అసలు భలే టచ్ చేశారు సార్. నిజంగానే చాలా చాలా బాగుంది. ఫస్ట్ సెషన్ అయితే అని అనుకోరు ఎవరు కూడాను, కానీ నాకైతే చాలా బాగా నచ్చింది సార్ ఇది. సో అప్లైనర్ గైడెన్స్ తో మనం ముందుకు వెళ్ళాలి అన్నదైతే మాత్రం 100% అండి, అది నిజం. కాకపోతే ఏంటంటే మనకున్న స్ట్రగుల్స్ ఏవైతే ఉన్నాయో అప్లైనర్ తో మనం షేర్ చేసుకున్నట్లయితే ఇలాగ అవుతుంది, జనాల్లో ఇలా ఉన్నారు, ఇలా మాట వినట్లేదు, కానీ ప్రోడక్ట్ కోసం ప్రతిసారి మనం మాటికి చెప్పాలి, లేదంటే డిఎల్సిపికి ఒక్కసారి అదే మీటింగ్లో ఒక్కసారి అయినా సరే కూర్చుని పెడితే దాని వాతావరణం ఏంటని వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పడం, అదైతే మాత్రం చాలా చాలా నచ్చింది నాకైతే. సో ఏదైనా సరే మీరు టీచర్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి నిజంగా చాలా బాగుందండి. ఇంకా ఇటువంటి సెషన్లు చాలా ఇవ్వాలి. చాలా చాలా బాగుంది సార్, నిజంగానే చాలా బాగుంది. సో కాబట్టి మీరు ఏదైతే డ్రీమ్స్ అనుకున్నారో అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. సో కలుద్దాం సార్. కలుద్దాం సార్. తప్పకుండా సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్ చిరంజీవి సార్. థ్యాంక్ యూ మేడం, విజయ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుజాత మేడం అన్మ్యూట్ చేశాను మేడం, అన్మ్యూట్ చేశాను. మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. చిరంజీవి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ సార్ మార్నింగ్ మేడం. సెక్షన్ అయితే చాలా చాలా బాగుంది సార్. మీరెవరో కూడా నాకు తెలియదు, అంటే చూడలేదు, జస్ట్ ఇదే నేను కూడా ఆలకించడము. ఏదైనా సార్ మనం ఈ రోజు సక్సెస్ తీసుకున్నాం అంటే మటుగా అది మన అప్లైనరే సార్. గ్రేట్ అప్లైనర్ మీకు విజయ మేడం ఉన్నారు. అంటే మీకనే కాదు మాకు కూడా అందరికి కూడా సపోర్ట్ చేస్తారు. ఒక అవును రన్నింగ్ మేడం, లోనే అవును. గుర్రాలు పరిగెత్తాలి అంటే దానికి ట్రైనింగ్ ఇచ్చేవారు. నేనైతే మాట విజయ మేడం నేను ఎప్పుడు కూడా చెప్తాను సార్, ఎవరు గెలుస్తారు, ఎవరు పరిగెడతారు, ఎవరు ఓడిపోతారు అనేది మన అప్లైనర్ కి గ్యారెంటీగా తెలుస్తుంది సార్. ఇప్పుడు మేడము ఇది మనకి జూమ్ మీటింగ్ పెట్టి పాత వాళ్ళందరినీ కూడా వదిలేసి మనల్ని ఒక రన్నింగ్ లోకి తీసుకెళ్ళాలి, ఫస్ట్ ప్రైజ్ లోనే మన అందరినీ కూడా నిలబెట్టాలని విజయ మేడం అండ్ లక్ష్మి మేడం చాలా మనకి బాగా కోఆపరేషన్ చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు సార్. జూమ్ మీటింగ్ లో మాట్లాడాలంటే భయంగానే ఉంటది, కానీ మీరు ఎక్కడ కూడా అసలు భయపడలేదు సార్. భయపడకుండా ప్రతి ఒక్క పాయింట్ కూడా చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. ఇంకోటి ఏంటంటే మీరు చెప్పిన మాటలో నాకు ఒకటి నచ్చింది సార్. చాలా మంది హెల్త్ ప్రాబ్లం తోటి చాలా మంది బాధపడుతున్నారు, వెళ్ళి చెప్పలేకపోతున్నామే అనే బాధతోటి మీరు చెప్పారు సార్ హార్ట్ఫుల్ గాన ప్రతి ఒక్క పాయింట్. నిజంగా అంటే టైం ఉండి కూడా కొంతమంది నిర్లక్ష్యం చేస్తున్నారు, అయ్యో పక్క వాళ్ళకి చెప్తే వినర్లే అని. వింటారు సార్, ఒక్క రోజు కాకపోతే రెండోసారి అయినా మూడోసారి అయినా సరే వింటారు, కానీ మన పని ఏంటంటే చెప్పుకుంటూ వెళ్ళిపోవడమే. ఈ రోజు కాకపోతే రేపైనా సరే వాళ్ళు వస్తారు. మీరు చేసింది కూడా అదే సార్. సక్సెస్ మార్గంలోకి వెళ్తున్నారు, ఇంకా బోల్డ్ సక్సెస్ అన్ని తీసుకోవాలి సార్. ఫ్లాక్స్ ఆయిల్ కోసం అయితే చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. ఫ్లాక్స్ ఆయిల్ అయితే నేను కూడా వాడాను, నాకైతే చెస్ట్ లోనే కాయల్లాగా వచ్చేసి సార్. క్యాన్సర్ ఏమైనా వచ్చిందేమో అనే ప్రాబ్లమ్ తోటి నేను చాలా బాధపడ్డాను, కానీ మన ఫ్లాక్స్ ఆయిల్ వాడిన తర్వాత చాలా బాగా రిమూవ్ అయ్యాయి. చాలా ఎక్సలెంట్ రిజల్ట్ నేనే తీసుకున్నాను సార్. ఇంకా మీరు ఎన్నో సక్సెస్ఫుల్ తీసుకోవాలని, ఇంకా మంచి వండర్ఫుల్ సక్సెస్ ఇవ్వాలని విజయ్ మేడం కి మీకు హార్ట్ఫుల్ గా కంగ్రాచులేషన్ చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే
మీరు కూడా ఈ 2 months సార్ కంప్లీట్ చేస్తూ కార్ ఫండ్ లైఫ్ లాంగ్ అచీవర్ గా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ మేడం. విష్ యూ వెల్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మేడం దీపా గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ దీపా మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ చాలా బాగా చెప్పారు సార్. మీరు చెప్పింది 100% కరెక్ట్. ఏంటంటే ప్రొడక్ట్స్ చెప్పేయడం కాకుండా కొత్త వాళ్ళని మీటింగ్ కి తీసుకొస్తే బాగా కనెక్ట్ అవుతారని చెప్పారు. యాక్చువల్లీ నేను నా కింద డౌన్ లేయర్ ఒక అబ్బాయికి చెప్పాను. అయితే చెప్పగానే అన్ని కొనేసుకున్నాడు, కానీ ఈ ఫ్లాక్సీ గురించి నూనె గురించి అయితే నేను చెప్పలేదు ఆ అబ్బాయికి. కానీ ఆ అబ్బాయి ఒక మీటింగ్ కి వచ్చిన తర్వాత విని నెక్స్ట్ టైం ఆ అబ్బాయి ఫ్లాక్సీ ఒకటి, నూనె ఒకటి, అలోవెరా ఒకటి తీసుకున్నాడు సార్. అంటే నేను వాటి గురించి చెప్పడానికి ధైర్యం సరిపోలేదు వాడికి. ఎందుకంటే ఇది భయపడతారు, మెడిసిన్ ఇలా అంటారని నేను చెప్పలేదు సార్. ఫస్ట్ అంతా ఏవేవో కొనిపించాను, కానీ అవి ఏమి కొనలేదు. కానీ ఆ అబ్బాయి మీటింగ్ వచ్చిన తర్వాత ఇవి 3 తీసుకున్నాడు సార్. అప్పుడు నెక్స్ట్ టైం కూడా మీటింగ్ ఏదైనా అయితే నాకు చెప్పు, నేను వస్తాను అన్నాడు సార్. అంటే కొత్త వాళ్ళకి మీటింగ్ తీసుకెళ్ళడం వల్ల ఎంత బాగుంటుందో నాకు అప్పటి వరకు తెలియదు సార్. ఇది మాత్రం మీరు చెప్పిన పాయింట్ నేను క్యాచ్ చేస్తున్నాను సార్. చాలా బాగుంది. మీరు చెప్పిన ఫ్లాక్సీ గురించి కూడా చాలా బాగుంది సార్. నేను కూడా వాడుతున్నాను. చాలా బాగుంది. చాలా బాగా చెప్పారు చిరంజీవి సార్. అసలు టైం సరిపోవట్లేదు. నేను కూడా టీచర్ గా వర్క్ చేస్తున్నాను సార్. అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు అన్నట్టుగా స్కూల్ తర్వాత టైం ఉన్నప్పుడు ఎవరినో కలవడం చేయడం చేస్తున్నాం. కానీ నిజంగా మనకి హెల్త్ కావాలన్నా, వెల్త్ కావాలన్నా ఎంత ఎక్కువ కష్టపడితే అంత డబ్బులు, ఎంత చక్కగా ఫుడ్ సప్లిమెంటరీ తీసుకుంటే అంత హెల్త్ వస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విజయ మేడం గారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. రోహిణి కుమారి మా అన్మ్యూట్ చేసుకోమా. మ్యామ్ గుడ్ మార్నింగ్ విజయ మ్యామ్. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. చిరంజీవి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ సార్. సెక్షన్ కి అసలు మాటలు లేవు చెప్పడానికి. చాలా బాగా చెప్పారు. ఫస్ట్ టైం అయినా సరే. మై సెల్ఫ్ రోహిణి అండ్ సిల్వర్ డైరెక్టర్ గా ఉన్నాను. అండ్ ప్రతి పాయింట్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఫస్ట్ టైం అని మీరు అనకండి. ఎందుకంటే అసలు ఫస్ట్ టైం అనే మాటకి చాలా మంది చాలా తక్కువ చెప్పేసి మేము కొంచెం ఇదిగా ఉంది అని చెప్తారు. కానీ ఎక్సలెంట్ సార్. ఏ ఒక్క పాయింట్ కూడా వదలకుండా కంప్లీట్ గా ప్రతి దాన్ని కూడా కొత్త పర్సన్స్ కూడా ఓపెన్ గా అర్థమయ్యేలా బాగా చెప్పారు సార్. ఎక్సలెంట్ సార్. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని చెప్పి ఎవ్రీ మంత్ మంచిగా చెక్ తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. విష్ యూ వెల్ సార్. థ్యాంక్ యూ మేడం. మ్యామ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది థ్యాంక్ యూ బెస్ట్. సో మచ్. అయ్యో నేను బీబీ అమ్మా అన్మ్యూట్ చేసుకోండి. మా అమ్మ కోసం చెప్పాలి అంటే సార్ గుడ్ మార్నింగ్ అమ్మా. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. వెరీ గుడ్ మార్నింగ్. మాట్లాడితే మిస్ అయిపోతాను నేను ఎవరికైనా చెప్పడం. అదే నడిచి వెళ్తే ఒక 4 కనిపిస్తారు కదా, వాళ్ళందరికీ చెప్పుకొని వెళ్ళొచ్చమ్మా అనేసి అంటే ఆ రోజు నేను ఎంత షాక్ అంటే పాపం అలా చెప్పుకొని వెళ్ళి ఒక రోజు తప్పడిపోయారు. గుడ్ మార్నింగ్ సార్. చిరంజీవి సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మీ సెక్షన్ అనుకుంటే వాకింగ్ చేసుకుని వచ్చాను. 3 రౌండ్లు కొట్టుకొని ఏఈలోకి వెళ్ళాను. ఇప్పుడు ఆవేశం వస్తుంది. ఇప్పుడే మెట్లు ఎక్కాను. ఇంకా సెక్షన్ అవుతానే ఉంది. ఎవరన్నా తగులుతారు కదా మనకని 2 ప్లాన్ చెప్పాను. మీరు చేసుకుంటాను. కూడా అందుకే వెళ్ళారని నాకు తెలుసులేండి. సూపర్ మమ్మీ. అందుకే ఆవేశం వస్తుంది కొంచెం. చాలా సూపర్ చెప్పారు నాన్న. మీరు ఫ్యాక్స్ ఆయిల్ కోసం నాకు మంచి రిజల్ట్స్ వచ్చింది. నేను 2-3కి ఇచ్చాను. చాలా బాగుంటది. అది వేసుకుని వెంటనే మనకి మళ్ళీ ఒక 4 రోజులకి మనకి రిజల్ట్స్ చెప్తారు మనకి ఇచ్చిన వాళ్ళు. బాగుంది, చాలా బాగుంది అనేసి. మనం కొత్త వాళ్ళకైతే ఒకసారి డిమో చెప్తే చాలు, ఆ డిమోకి వాళ్ళు ఫిదా అయిపోతారు.
మేడం గారు అన్నట్టు నేను మొన్న అలాగే నడిచి వెళ్తే ఎవరో ఒకరు తగులుతారు అనేసి మద్దిలపాలెం నుంచి శివాజీపాలెం వెళ్ళిపోను తప్పిపోయి నైట్ నుంచి తెలియలేదు నాకు. నవ్వుతున్నారు మేడం గారు చెప్తే అలా. సరే చాలా బాగా చెప్పారు నాన్న, బాగుందా మీరు. థ్యాంక్ యూ మేడం. విజయ మేడం గారు శిశువులు అయ్యలో అంతే మరి కర్ర పట్టుకొని ఎండలు తగులుతారు బాగా చెప్పిన వరకునే ముద్దిచ్చరు. అమ్మా ట్రైనింగ్ బిజీ అమ్మా. అమ్మా వెరీ గుడ్ మార్నింగ్. మీరు తప్పడిపోయి వెళ్ళిపోయినా పర్లేదమ్మా. మీ మాటలు చూసి ఎవరు అడ్రస్ కనుక్కొని తీసుకొని ఇంటికి వచ్చేస్తారు. భయపడద్దు. వల్లి మేడం చెప్తే వల్లి మేడం అదే అన్నారు, మేడం అమ్మ తప్పడిపోయిన ప్రాబ్లం లేదు మేడం, మళ్ళీ మన దగ్గర తీసుకొచ్చి దింపేస్తారు. మేడం అలా కాదు, ఒకవేళ తప్పిడిపోయామని చెప్పరు. తర్వాత ఏంటంటే అందులోనే ఎవరైతే ఏమైందమ్మా ఏమైందని అడగడానికి వస్తారు కదా, గుంపు చేరిన తర్వాత అప్పుడు చెప్తారు అన్నమాట మన విస్టేజ్ కోసం. అది కూడా బిజినెస్. అందుకే కావాలని తప్పిడిపోతారు. ఈ విషయంలో అమ్మ కొడుకు ఇద్దరు ఒకటే. సరే సరే అమ్మా, చాలా థ్యాంక్స్ అమ్మా. చిరంజీవి గారు చాలా బాగా చెప్పారు నాన్న, బాగుందా, సూపర్ గా ఉందా మీ సెక్షన్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడు అమ్మ కోసం మాట్లాడితే చూడండి, అక్కడ ఏజ్తో సంబంధం లేదు. ఆవిడలో ఒక తపన ఉంది. ఏంటి, నేను ఎలా అయినా ఫ్లైట్ ఎక్కాలి, నేను ప్రూవ్ చేసుకోవాలన్న తపన ఉంది. ఆ చిన్న ఏదైతే పాయింట్ ఉందో ఆ పాయింట్ ని పట్టుకొని నేను ఎలా అయినా ప్రతి ఒక్కరికి షేర్ చేయాలి హెల్త్ కోసం. నేను షేర్ చేస్తే నాకు వస్తారు కదా, నాకు నా లైఫ్ ఫ్రెండ్స్ నాకు వస్తారు. సో నేను ఏదైతే డ్రీమ్ పెట్టుకున్నానో ఆ డ్రీమ్ ని నేను అచీవ్ అవ్వాలంటే ఏదో ఒక విధంగా నా వర్క్ నేను కంప్లీట్ చేసుకోవాలి అన్న ఆలోచన ఉంది నాకు. అసలు ఆ రోజు అదే అనిపించింది అనమాట. నేను ఒకటే అనుకున్నాను, ఆవిడ చెప్పింది కరెక్టే కదా. అదే ఇప్పుడు మామూలుగా చూడండి, ఒక ఆటోలో వెళ్ళాము అనుకోండి, నేనైతే చేస్తానండి, అదే చేస్తాను. నేను ఆటో ఎక్కినా సరే పక్క వాళ్ళకి చెప్తాను, డ్రైవర్ కి చెప్తాను, అందరికీ చెప్తాను. అలానే ఆవిడ ఏమంటున్నారు, ఆవిడ ఏజ్ చూస్తే 58 55 సమ్ ఉంటాయి, కానీ ఆవిడ ఏమంటున్నారు, నేను నడిచి వెళ్తాను అంటున్నారు. నడిచి వెళ్తే ఇప్పుడు బండి మీద వెళ్ళిపోయాం అనుకోండి, తిన్నగా వెళ్ళి తిన్నగా వచ్చేస్తాం. అదే నేను నడిచి వెళ్ళాను అనుకో అమ్మా, నన్ను దింపమంటే పిల్లలు ఎవరైనా దింపేస్తారు, కానీ నేను నడిచి వెళ్ళానంటే ఒకళ్ళో ఇద్దరో ముగ్గురో నాకు తగులుతారు, ఎవరో ఒకళ్ళకి నేను చెప్పొచ్చు వెస్టేజ్ కోసం అనేసి. అంటే చూడండి, అది ఏదైతే మనం అనుకుంటున్నామో దానికి దారిని వెతుక్కోవడం అన్నమాట. సో ఈ పాయింట్ ప్రతి ఒక్కరు, అంటే మనకి ఇక్కడ జోక్ గా కనిపించిన ఆ పాయింట్ ని మాత్రం మనం ఖచ్చితంగా క్యాచ్ చేయాలి. నిజంగా ఆ విషయంలో హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను నేను మన బీబీ మేడం కి. సో ఆ బీబీ మేడం అంత ఎత్తు ఎదగాలని కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్ అమ్మా. నిజంగా మీరు ఏదైతే డ్రీమ్ పెట్టుకున్నారో అది ఖచ్చితంగా ఫాస్ట్ గా నెరవేరుతుంది. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. రమాదేవి మేడం, అన్మ్యూట్ గుడ్ మార్నింగ్ విజయ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ చిరంజీవి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. కంగ్రాచులేషన్ సార్, మీరు బ్రాంచ్ అయినందుకు, 1:6 విన్నర్ అయినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సెషన్ అయితే చాలా బాగుంది సార్. నేను కొంచెం లేట్ అయ్యాను ఈరోజు. ఇలాగా మంచి సెషన్లు మీకు మాకు కూడా మధ్యాహ్నం జూమ్ కూడా ఇవ్వాలి సార్ మీరు ఈసారి నుంచి. అంటే మేడం, నేను జూమ్ కి యాడ్ అవుతాను కదా, ప్రతి జూమ్ లో సార్ నేను ఖచ్చితంగా ఉంటాము. అది మాత్రం కరెక్టే. ఫస్ట్ నా నుంచి కాల్ కూడా రాదు మేడం మీ ఇద్దరికి మాత్రం, నేను అదే చెప్తున్నాను. అదే మేడం, జూమ్ లింక్ వస్తే ఖచ్చితంగా సార్ ఉంటారు, నేను ఉంటాను. థ్యాంక్ యూ సార్. మీరు ఇలాగే మంచి అచీవ్మెంట్స్ తీసుకుంటూ తొందరగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అది ఫస్ట్ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. సార్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. చిరంజీవి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి థ్యాంక్ యూ మీరు మేడం. ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఇంకా మాట్లాడాలి అంటే కన్సిస్టెన్సీ కోసమే నేను మాట్లాడతానండి. కన్సిస్టెన్సీ
అండ్ 1:6. మరి మన మేడం అయితే 5th లోపు అందరూ 1:6 చేసేయండి అని చెప్పారు. ఎవరైతే లీడర్స్ అనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా 5th లోపు 1:6 చేసి మీ పోస్టర్లు పెట్టండి అని చెప్పారు కదా. మరి ఎంతమంది ఆ వర్క్ కంప్లీట్ చేశారన్నది ఒకసారి చెక్ చేసుకోండి. ఈ రోజు అందరూ కూడా బిల్డింగ్స్ అన్నవి స్టార్ట్ చేసి ఈవినింగ్ లోపు నేను లీడర్ని అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా 1:6 కంప్లీట్ చేయండి. అండ్ అలాగే ఒక నిమిషం, కొబ్బరి పాలు రావి. సో అండ్ అలాగే 100 PV అండి. 100 PVని కూడా అందరూ కంప్లీట్ చేయండి. మీ లైఫ్ లైన్స్ అందరికి ఫాలో అప్ చేసి ఈ రోజు కంప్లీట్ చేయించండి. మరి అలాగే గాజువాక్ లో మరి వల్లి సార్ అంటే ఎక్సలెంట్ సెషన్. ప్రతి ఒక్కరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. ఆ సరౌండింగ్స్ లో మీ లైఫ్ లైన్స్ ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా అటెండ్ చేయించండి లీడర్స్. ఆయన సెషన్ కి ఎవరు అటెండ్ అయినా స్ట్రాంగ్ అవుతారు. లీడర్స్ అయితే స్ట్రాంగ్ అవుతారు, కొత్త వాళ్ళు అయితే కమిట్ అవుతారు. ఓకేనా, ఇది ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఓకేనా, థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. విష్ వెల్త్ అండి. ఇంకెవరైనా మాట్లాడాలనుకున్నారా? సెషన్ అన్నది క్లోజ్ చేసేస్తాను. సో అందరూ ఒకసారి అన్మ్యూట్ చేసుకొని థ్యాంక్ యూ చెప్పుకుందామండి. థ్యాంక్ యూ సార్, చిరంజీవి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం, విజయ మేడం. మీ ప్రోద్బలం ఇలాగే ఉండాలి. నేను కంప్లీట్ గా ఇంకా నెక్స్ట్ మంచి మంచి సెషన్స్ ఇవ్వాలని మీరు ఆశీర్వదించండి మేడం. సార్ BMCM మెంబర్ అయ్యే వరకు నేను ప్రతి ఒక్కరి వెంట ఉంటాను సార్. మా పిల్లలందరూ BMCM అయిపోయి, మా పిల్లలనే కాదు మొత్తం మన వెస్టర్స్ ఫ్యామిలీ BMCM అయ్యే వరకు నా ప్రోద్బలం ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్.